వెల్కమ్ టు స్వప్న బ్లాగ్ 999. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీరందరూ మంచిగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే నేను కూడా చాలా బాగున్నాను. నేను మీ స్వప్నని. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మన విజయవాడలో నున్న గ్రామం పంచాయతీ కింద వస్తుంది ఈ గ్రామము. నేను నా సొంత పని మీద పోలవరం ప్రాజెక్ట్ పోలవరం కాలం వైపు అయితే వెళ్తూ ఉన్నాను. ఆ టైంలో ఒక ప్లేస్ అయితే చూశాను. అక్కడున్న ఒక 3-4 కుటుంబాలు అయితే చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలి ఏంటో అని తెలుసుకుందాం అనుకున్నాను. అలాగే నేను తెలుసుకొని కూడా మీకు షేర్ చేయాలనుకుంటున్నా. ఎవరైనా ఒక పెద్ద మనసు చేసుకొని ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేస్తారేమో అని చిన్న ఆశ. ఈ ప్లేస్ వచ్చేపాటికి విజయవాడ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో నున్న గ్రామం అని ఉంది. ఇది పంచాయతీ కింద వస్తుంది. ఇక్కడ పోలవరం కాలువ ఉంటది. ఆ కాలువ పక్కనే వీళ్ళు ఈ చెత్త అది పోగు చేసుకొచ్చింది ఇక్కడ వదిలేస్తారు. అందులోనే ఈ చెత్తని అది ఏరుకొని 100కి 50కి అమ్ముకొని ఆ జీవనం అయితే సాగిస్తున్నారని తెలుసుకున్నాను. అది మీతో షేర్ చేస్తే ఎవరైనా ఒక పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి ఏం కావాలో ఏంటో తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తారని ఒక చిన్న ఆశ. నేను వెళ్తూ ఉండగా ఇక్కడ ఒక బ్రదర్ అయితే ఉన్నారు. ఆ బ్రదర్తో మాట్లాడుతున్నాను. రండి మాట్లాడదాం. మీకు పెళ్ళైంది బ్రదర్? ఓకే. అమ్మ నాన్న ఎక్కడుంటారు? అమ్మ నాన్న చనిపోయారా? మరి మీరు ఎలా బ్రదర్ భోజనం అది ఎట్లా? ఊళ్ళోకి వెళ్తారా? అంటే ఎవరన్నా పెడితే తీసుకొచ్చుకొని తినడమేనా? ఉండడం ఏమో ఇక్కడ పాకలు వేసుకున్నారు. ఫ్రెండ్స్, చూసారా? అతను 2 కాళ్ళు లేకపోయినా ఎంత దర్జాగా చక్కగా అవి ఏరుకుంటూ 100-50 సంపాదించుకుంటూ భోజనం చేస్తున్నాడు. ఎప్పుడైనా రాని పరిస్థితిలో ఉంటే గనక ఊళ్ళోకి వెళ్ళి ఎవరైనా భోజనం పెడితే అవి తెచ్చుకొని జీవనం సాగిస్తున్నారంట. అమ్మా నాన్న ఇద్దరూ లేరంట. ఇది అతని పండంట. దీని మీద తీసుకువెళ్ళి ఇక ఆ చెత్తను పోగేసి ప్లాస్టిక్ కానీ ఏదన్నా కానీ అమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. చాలా దయనీయమైన పరిస్థితి. అసలు స్మెల్ ఎలా ఉందంటే అలా ఉంది. ఇక్కడ ఒక 2 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం రండి. హాయ్ హాయ్ చెప్పు, నీ పేరేంటి? పవన్. వావ్, సూపర్ పేరు. తెలుసా, మన డిప్యూటీ సీఎం ఆయన పేరు పెట్టుకున్నావు. పవన్ కళ్యాణ్. పవనేనా? మా స్కూల్కి వెళ్ళట్లేదా? అర్రే, ఎంత చక్కగా నవ్వుతున్నాడు. కల్మషం లేని మనసు. అసలు ఎంత చక్కగా నవ్వుతున్నాడు చూడు, ముద్దుగా ఉన్నాడు. ఫ్రెండ్స్, చూసారా ఈ బాబు అమాయకమైన నవ్వు? ఇంత చిన్న పిల్లలు ఇక్కడ ఈ వాసనలో ఈ దోమలు, అసలు ఈగలు మనుషుల మీద వాలుకుంటూ, బాబాయ్ అసలు ఎంత కష్టమో కదా. కానీ ఈ చిన్న పిల్లలు ఇక్కడ ఉంటా ఉన్నారు. ఈ బాబుకి కూడా అమ్మ నాన్న లేరంట. వాళ్ళ మామతో వాళ్ళ అక్క ఉంటున్నారంట. స్కూల్కి వెళ్ళవా అంటే మాకు ఆధార్ కార్డు లేదు, అందుకే మేము చదువుకోలేము అని చెప్తున్నాడు. చాలా బాగా చెప్తున్నాడు మాటలు. చాలా బాగున్నాడు పిల్లోడైతే. అలాగే అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, కొంచెం ఏజ్ లో ఉన్నాడు. ఆ బాబు కెమెరా చూడంగానే వెళ్ళిపోయాడు పక్కకి, సిగ్గక్క అని. చదువుకోవాల్సిన వయసులో ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ పిల్లలు ఇలా చెత్త నమ్ముకుంటూ రోడ్ల మీద ఆ వాసనలో రోగాల మధ్యన చాలా దారుణంగా అంటే జీవనం సాగిస్తున్నారు. ఫ్రెండ్స్, ఏస్పాదం సూపర్. నీ పేరు రా తల్లి? ఓ ముత్యాలమ్మ. నిజంగానే ముత్యాలమ్మ లాగా నేను ఓ ముత్యాల అమ్మ అన్నట్టు చాలా బాగున్నావు. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇది అంతా ప్లాస్టిక్ అది సేల్ చేస్తారా? అది అమ్ముకుంటారా? తల్లి, నువ్వు చదువుకోవట్లేదేరా? చదవట్లేదా? నువ్వు చదవట్లేదా? మరి చదివిస్తే చదువుకోవచ్చు కదమ్మా. అమ్మ వాళ్ళు చదివించే పరిస్థితి లేదా? అమ్మ నాన్న చనిపోయారా? అయ్యో సారీరా. ఇది అమ్మితే ఎంత వస్తాయి తమ్ముడు? అవునా? కానీ ఇక్కడ అస్సలు ఉండే పరిస్థితి కూడా కాదు కదా, బాగా స్మెల్ వస్తుంది కదా. మరి మీ పరిస్థితి ఏంటి? ఎట్లా ఇప్పుడు గవికిన వర్షం వచ్చిన రాత్రి అంతా చాలు. ఇప్పుడు చలికాలం అసలే.
ఫ్రెండ్స్ విన్నారు కదా వీళ్ళ మాటలు. వీళ్ళకి ఎటువంటి ఆధారము లేదు, అయిన వారు లేరు, అలాగే ఆధార్ కార్డులు కూడా లేవంట. ఆ పాప అయితే ఒక 13 ఏళ్ళు 14 ఏళ్ల వయసు ఉంటుంది. చదువుకోవచ్చు కదమ్మా అంటే మాకు ఆధార్ కార్డులు లేవని చెప్పినారు. ఇంత స్మెల్, ఆ వయసు వచ్చిన పిల్లలు సరిగ్గా తిండి లేక, బట్టలు సరిగ్గా లేక చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ ఈ తాతగారితో కూడా నేను మాట్లాడాను. ఒకసారి ఈ తాతగారితో కూడా మాట్లాడి వినండి మీరు. ఎవరైనా దాతలు అలాగే కొంతమంది అధికారులు కూడా ఈ వీడియో చూస్తే కనుక వాళ్ళకి ఆధారం కల్పించండి, ఆధార్ కార్డు ద్వారా ఏదో ఒకటి ప్లీజ్. వాళ్ళు ఇక్కడ అసలు నిమిషం కూడా నుంచోలేని పరిస్థితి, అంత స్మెల్ వస్తుంది. బట్ అయినా సరే ఆ తాతగారు ఆ వయసులో కష్టపడుతున్నారు. చూడండి, అన్నానికి గడువు దూరంగా ఉండమంటారు. అన్నం పెట్టేటప్పుడు కూడా దూరంగా ఉండమంటారు. పని దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఇమ్మన్నా సరే ఎవరు పని చేస్తాను బాబు అన్నా కూడా ఎవరు. అలాంటి పరిస్థితి అమ్మా. గాయస్, పెద్ద ఆయన చెప్పిన మాటలు విన్నారు కదా. అసలు వాళ్ళకంటూ ఆధార్ కార్డు ఉంటే రేషన్ బియ్యం వస్తాయి, లేకపోతే కొన్ని ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు అయితే వస్తాయి. అధికారులు ఈ వీడియో ఎవరైనా చూస్తే కనుక చూసేలాగా మీరు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది ప్లీజ్. ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి చేయొచ్చు. బట్టలు అవ్వచ్చు, ఇప్పుడు మనకి లూజు టైటు అయిపోయిన బట్టలు పాడైకోకుండా, అమ్ముకోకుండా ఇలాంటి వాళ్ళకి ఇస్తే కాస్త పుణ్యం ఉంటుంది. అలాగే మీకు వీలైతే కొన్ని పళ్ళు, కొంచెం డబ్బులు, ఎవరికి ఎంత అవకాశం ఉంటే వాళ్ళకి సాయం చేద్దాం. అందులో నేను కూడా ఉన్నాను, చేస్తా ఖచ్చితంగా. ఓకే తాత. గాయస్, వాళ్ళు ఉండే పాకలైతే ఇవే, దుప్పట్లతోనూ దొరికిన వాటితో అలా ఒక చిన్న నివాసం లాగా అయితే ఒక 3 ఇళ్ళు వేసుకొని ఉన్నారు. ఈ దోమల్లో, ఈ చలిలో, అసలు ఈ స్మెల్లో ఎలా ఉంటున్నారో ఏంటో మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళకి ఏం కావాలో. ఇక్కడ ఎంతమంది ఉంటారమ్మా? మీ ఇంతవరకే ఉంటారా? పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా? వెళ్ళట్లేదు. లేవమ్మా ఆధార్ కార్డులు? అవునా, ఆధార్ కార్డులు ఇప్పుడు మామూలుగా ఇస్తున్నారే, పెట్టుకోవచ్చు కదమ్మా. లేరు. ఇక్కడ పంచాయతీలో మీరు కనుక్కున్నారా? ఓట్లకు వచ్చి అడుగుతారా? ఓట్లకు కూడా అడగరా? అడగాలి కానీ ఒకప్పుడు రాశారు, రాస్తే అవి మాకు ఇంతవరకు తీసుకొచ్చి ఇవ్వాల. పిల్లలకి పెద్దోళ్ళకి అందరికి రాపిచ్చాం. చూడండి బాయ్స్, వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఆధార్ కార్డు కావాలి, కానీ ఆధార్ కార్డు మాత్రం ఇవ్వలేదంట. వాళ్ళకి అంటూ ఏ ఆధారం లేదు. ఒకళ్ళు ఉండి కొంచెం ఏదన్నా మేమున్నాము వాళ్ళకి అని పెడితే ఏమన్నా ఇస్తారు. ఇప్పుడు మనకి అడ్రస్లు అవి ఉండాలి కదా, వాళ్ళకంటూ అడ్రస్ ఏముంది ఈ పాకలు తప్ప. ఫ్రెండ్స్, వాళ్ళకి కావాల్సింది మెయిన్ ఆధార్ కార్డు. ఆధార్ కార్డు ఉంటే రేషన్ బియ్యము, ఇంకా కొన్ని పప్పులు దినుసులు అలా వస్తాయి, అలాగే పింఛను వస్తుంది. అలాగే ఆ చిన్న పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది, చదువుకుంటారు గవర్నమెంట్ స్కూల్లో మంచిగా. ఎవరైనా ఈ వీడియో కనుక అధికారులు చూస్తే, నున్న గ్రామంలో కానీ ఇంకెవరైనా సరే, వాళ్ళకి ఆధార్ కార్డు ఎలా వస్తుంది ఏంటి అని కొంచెం సహాయం చేయండి. నేను అడిగినప్పుడు అయితే మేము ఎన్నిసార్లు తిరిగినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, దగ్గరికి కూడా రానివ్వట్లేదు అని చెప్తున్నారు. ప్లీజ్ అండి, కొంచెం మనము వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఆధార్ కార్డు వస్తుంది. మనకి చిన్న సాయమే అది, వాళ్ళకి చాలా పెద్దది. సహాయం చేద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్. నీ పేరేంట్రా తల్లి? నాంచారమ్మ. నీ పేరు? ఇస్తీరా. బాగుంది, చక్కగా నవ్వుతున్నావు. నీ పేరు? జ్యోతి. 3 పిల్లలు ఉన్నారు ఇక్కడ. అక్కడ ఒక పాప ఉంది. ఒక నలుగురు పిల్లలు అయితే ఉన్నారు. ఓకే, ఏమనుకుంటున్నారు? పుల్ల కట్టెల పొయ్యి మీదే. పుల్లలు అవన్నీ చుట్టుపక్కల తెచ్చుకుంటారు దొరికిన వాటితో. అదే రైస్ అవి వండుకుంటున్నారు. వర్షం వస్తే చాలా కష్టమే కదమ్మా. ఆధారం ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా నా వీడియోని చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు సాయం చేయడానికి. నున్న గ్రామం అండి ఇది. ఇక్కడ ఒక 3 కుటుంబాలు 4 కుటుంబాలు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మీ దగ్గర బట్టలు కొనివ్వాలన్నా, లేదు మీ పిల్లల బట్టలు వాళ్ళకి ఇవ్వాలన్నా సరే ఇవ్వచ్చు. అలాగే కొంత మనీ కూడా మీ హృదయాన్ని బట్టి మీకు ఇష్టమైతే కొంచెం సాయం చేయొచ్చు. ఇన్క్లూడ్ మీ, నేను కూడా ఖచ్చితంగా. చూడండి వాళ్ళ పరిస్థితి.
ఏదైనా ఉంటే పెద్దవాళ్ళు ఈ వీడియో కనుక పెద్దవాళ్ళకి వెళ్తే పెద్దవాళ్ళు కూడా చూసి వాళ్ళకి ఆధార్ కార్డు మెయిన్ అయితే సృష్టిస్తే ఆ చిన్న పిల్లలు చదువుకుంటారు. ముందు చిన్నపిల్లలు చదువుకుంటారు కొంచెమన్నా. చూడండి ఈ వాసనలో అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. అంతా ఈగలతో పిల్లలకి ఏదైనా గవిక్కిని డిసీజ్ వచ్చిందంటే ఎంత ప్రాబ్లం కదా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా సరే. ప్లీజ్ సహాయం చేద్దాం. ఈ వీడియో చాలా దూరం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు కొంతైనా వాళ్ళకి మేలు జరిగిద్దనే చిన్న ఆశ నాది. ఫ్రెండ్స్, నేనైతే అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళకి ఏదైనా నా వంతుగా నాకు తోచినంతగా నేను చేయగలిగినంత సాయం చేద్దాం అనిపించింది నాకు. నేను అక్కడి నుంచి బయలుదేరి నున్న సెంటర్కి అయితే వచ్చాను. చెరువు సెంటర్ దగ్గర ఆ చిన్న పిల్లలకి బట్టలు అస్సలు బాగాలేదు, అసలు లేవని చెప్పారు. భోజనం సరిగ్గా తిని కూడా 2-3 రోజులు అవుతుందంట. ఈరోజు ఎవరో రైస్ ఇస్తే రేషన్ బియ్యం అవి వండుకుంటున్నాం అని చెప్పారు. నాకైతే చాలా మనసుకి కష్టంగా అనిపించింది. ఇక నాకు తోచినంత అయితే నేను చేయాలనుకుంటున్నాను. మీరు పెద్ద మనసు చేసుకొని మీరు కూడా ఎవరైనా సాయం చేయాలి అనుకుంటే మీరు ఆ ప్లేస్కి రండి. ఇది విజయవాడ నుంచి అయితే 14 కిలోమీటర్లు వస్తుంది. నున్న పంచాయతీ గ్రామం అండి. ఇక్కడ మనకి ఇటు పోలవరం కాలం వైపు ఇటు వస్తుంటే జగనన్న ఇల్లు ఇచ్చిన వైపు అని చెప్పారు. అటువైపు వస్తే ఇటు లోపలికి వెళ్తే గనక ఆ డంపింగ్ యార్డ్ ఉంటుంది. వాళ్ళు అక్కడే చెత్త ప్లాస్టిక్ అయ్యే ఏరుకుంటూ ఉంటారు. నాకు తోచినంత అయితే నేను వాళ్ళకి ఒక వారానికి సరిపడా సరుకులు కానీ ఆ పిల్లలకి కొన్ని కొత్త బట్టలు కానీ అలా నేనైతే ఇవ్వగలిగాను. ఇది నేను ఏదో నా గొప్పతనం కోసమో నా వీడియో కోసం అయితే చెప్పట్లేదు. ఇది ఇలాంటి మనసు కొంతమందికైనా ఈ వీడియో చూసి కలిగి పెద్ద మనసు చేసుకొని వాళ్ళకి సాయం చేస్తారనే ఒక చిన్న ఇంటెన్షన్తో మాత్రమే చేస్తున్నాను. మీరెవరు నన్ను తప్పుగా అనుకోవద్దు. వీలైతే ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా ఒక మంచి వ్యక్తి, పెద్ద వ్యక్తి, మనసున్న మహారాజు ఎవరైనా చూస్తే వాళ్ళకి సహాయపడవచ్చు కదా. మన వంతు మనం సాయం చేద్దాం ప్లీజ్. ఫ్రెండ్స్, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి బతుకు తెరువు వెళ్ళదీస్తున్న ప్రజలు మన ఊర్లో, మన ప్రదేశాల్లో, కొన్ని ఊర్లలో, దేశాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉంటారు. మనకున్న పరిస్థితిని బట్టి ఒకసారి బయటికి వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళని చూసినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా మంచి మనసుతో కొంచెం ఉదార హృదయంతో వారికి సహాయం చేస్తే చాలా పుణ్యం ఉంటుంది మనకి, మన పిల్లలకు కూడా. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్. నేను ఇది మీకు రిక్వెస్ట్గా పెడుతున్నా. ఇది నా గొప్పతనం చెప్పుకోవడానికి కాదు, పదే చెప్తున్నాను. ఎందుకంటే నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నాలాగా ఒక్క 10 మంది 1000 మంది చూసిన అందులో 10 మంది మనసున్న వాళ్ళు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసిన, వాళ్ళ ప్రాంతాల్లో అయినా ఇక్కడ వచ్చి సపోర్ట్ చేసిన నాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు సంతోషంగా ఉంటే దాని నిమిత్తమే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. ప్లీజ్, నేను ఇంకో విషయం కూడా వాళ్ళకి చెప్పాను. నాకు ఎంత అవకాశం ఉంటే అంతా మీకు ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంటాను, సహాయం చేస్తూ ఉంటానని చెప్పాను. ఆధార్ కార్డు విషయంలో కూడా ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు అధికారులు ఉంటే వాళ్ళని ఎంక్వైరీ చేస్తాను, వాళ్ళకి ఎలా ఆధార్ కార్డులు వస్తాయి ఏంటి అని. ఒకవేళ నా అడ్రస్ ఇచ్చి వాళ్ళు ఆధార్ కార్డులు పెట్టుకోవచ్చు అంటే కూడా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తానని చెప్పాను. ఫ్రెండ్స్, ఎంత అవకాశం ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. చాలామంది పీపుల్స్కి వెళ్తుంది ఈ వీడియో. అదొక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలే కాదు నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. సర్వే జన సుఖనో భవంతు ఫ్రెండ్స్. బాయ్, మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్.